కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక సృష్టి ఫర్టిలిటీ ఘటన తర్వాత జిల్లాల్లో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. నిజామాబాద్లో మొత్తం 11 సెంటర్లకు పర్మిషన్ ఉందన్నారు డిఎంహెచ్ఓ రాజశ్రీ. ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడ సరోగసీ సెంటర్లు లేవని, ప్రజలు మోసపోవద్దని సూచిస్తున్నారు డిఎంహెచ్ఓ రాజశ్రీ. ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అన్నవి మనకు ఈ లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పేసి 2 ఉంటాయి. మనకి లెవెల్ 1లో 2 హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి ఉన్నాయి. ఇక్కడ లెవెల్ 3లో వచ్చేసి లెవెల్ 2లో వచ్చి 6 హాస్పిటల్స్కి రిజిస్ట్రేషన్ అయ్యింది. అట్లాగే దీంతో పాటు ఏఆర్టీ బ్యాంకులు ఉంటాయి అన్నమాట. ఇది ఆ బ్యాంకులు వచ్చేసి అవి ఒక 3 ఉన్నాయి. టోటల్ 11కి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఏవైనా ఒక ప్రతి క్లినిక్స్ కూడా మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్తోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో దాని కింద మనకు రిజిస్టర్ చేసుకోవాలి. అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. నెక్స్ట్ దాంతోపాటు పీసీపీఎన్డిటీ, ఎవరికైతే స్కాన్ సెంటర్ ఉంటుందో, స్కానింగ్ మిషన్ ఉన్నదో అట్లాంటి వాళ్ళు పీసీపీఎన్డిటీలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సరోగసీ సెంటర్స్ ఏమి లేవు మన జిల్లాలో. ఓన్లీ ఐవీఎఫ్ వరకు మాత్రం ఉన్నది. మనకి వార్త వచ్చినప్పటి నుంచి కూడా మేము వెళ్దామని అనుకుంటున్నాము. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వల్ల వెళ్ళలేకపోయినాము. వెళ్తాం, ఖచ్చితంగా చెకింగ్ అన్నది చేస్తాము. అన్నీ కూడా రిజిస్టర్స్ ఫాలో అవుతున్నారా లేదా, అంటే ఫార్మ్స్ ఫాలో అవుతున్నారు, గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా మొత్తం చెక్ చేస్తాం.